Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో టీడీపీ నేతల రాసలీల వీడియో దుమారం రేపుతోంది. అయితే ఇప్పుడు వీడియోపై తమ్మినపట్నం కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ స్పందించారు. ఇదంతా ఓ కుట్ర అంటూ మండిపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకే ప్రత్యర్థులు నీచమైన పనులు పాల్పడుతున్నారన్నారు సతీష్ యాదవ్. వెనుకబడిన వర్గాల వారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉండడం ఇష్టం లేని కొందరు వ్యక్తులు నకిలీ వీడియోలు సృష్టించి రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అన్ని అశ్లీలమైన మాఫింగ్ వీడియోలని తన ప్రతిష్టను దిగజార్చేందుకు వాటిని కావాలని సృష్టించారని వివరణ ఇచ్చారు. ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఏ వీడియోనైనా మార్పింగ్ చేయొచ్చు. ఎందుకంటే లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను సృష్టించగలటువంటి టెక్నాలజీ ఈరోజు ఫాస్ట్గా వచ్చేసింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ ఉన్న వ్యక్తిని నేనైతే కాదు, దీన్ని మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద దెబ్బ కొట్టాలనేసి ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గపు ఆలోచనలు చేసి ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, దాంతో ఆ వీడియోలో నేనైతే కాదని స్పష్టంగా చెప్తున్నా. అది ఎందుకంటే సోషల్ టెక్నాలజీ ప్రకారం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే జార్జ్ బుష్ తో కూడా ఇక్కడ ఏమైనా చూపించుకోవచ్చు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. నిన్నగాక మొన్న బిఆర్ నాయుడు విషయం తీసుకొచ్చి మీడియాలో హల్చల్ చేశారు. ఈ రోజు ఈ చైర్మన్ అంటున్నారు, రేపు ఇంకోటి ఎల్లుండి కూడా. ఒకటైతే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో బీసీలకు వెన్నెముక ఒక బీసీ అనేటువంటి నా మీద బురద చల్లారు. అయినా ఒకటే చెప్తున్నా, మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు జీవితం ఉంటుంది, మీ ఇళ్లలో కూడా ఉంటారు. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక నిరూపమైనటువంటి ఆధారం చేసేటప్పుడు దాన్ని గమనించుకోవాలా, దీన్ని ఏం చేస్తున్నాం ఏందని. నేను ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఫుల్ బిజీగా ఈ బ్రహ్మోత్సవాలను తీవ్ర స్థాయిలో తీసుకెళ్తూ అభివృద్ధి ప్రజలు నడిపిస్తున్నాం. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటే దాన్ని చూసి వారలేనటువంటి కొంతమంది దుష్ట శక్తులు దీన్ని పన్నాగం పన్ని చేశారు. కాకపోతే మా గుడి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను గతంలో వారం రోజుల నుంచి ఈ గుడి కాడనే 10 రోజుల నుంచి చేసుకుంటూ గుడి ఎట్లా ఈ పత్రికలు పంచాలా, ఇన్విటేషన్ తీసుకోవాలా, ఆ కార్యక్రమం ఫుల్ బిజీగా ఉన్నాం. టీడీపీ నేతల రాజలీలల వీడియోకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు నెల్లూరు నుండి. సురేంద్ర, చెప్పండి, మొత్తంగా ఆ వీడియో ఫేక్ అంటూ కూడా అటు దేవాలయం చైర్మన్ చెప్తూ ఉన్నారు, అసలు వాస్తవాలేంటి? అయితే సోషల్ మీడియాలో టీడీపీ నేతల రాసలీలలు అంటూ కూడా నిన్నంతా భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అవన్నీ కూడా ట్రోల్ అవటం జరిగింది. దాంట్లో ఓ యువతతో ముగ్గురు ఏవైతే గుంటూరు సంబంధించిన చిలకూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇటు తమిళపట్నం కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్, దాంతో పాటుగా బల్లువాలు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, తూర్పు కన్పూర్ ముత్యాలమ్మ దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు మెంబరు, వీళ్ళు ముగ్గురు కూడా ఓ మహిళతో అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు వేస్తూ, చిందులు వేస్తూ అశ్లీల నృత్యాలు చేస్తున్నటువంటి వీడియోలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే వీటి మీద స్పందించినటువంటి కోట సతీష్ యాదవ్, కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి సతీష్ యాదవ్ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో పూర్తిగా నాకు దీనికి సంబంధం లేదు, దీన్ని కావాలనే ఫేక్ వీడియోలు సృష్టించి చేస్తున్నారని చెప్పి ఆయన మండిపట్టడం జరుగుతుంది. అయితే మనం చేస్తున్నటువంటి అశ్లీల వీడియోలని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనంగా కూడా ఆయన భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాజకీయంగా ఇటీవల కాలంలో వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు, కొంతమంది పార్టీలోనే కొంతమంది సీనియర్లు ఇదంతా కట్టిగట్టి తన ఎదుగుదలను ఓర్వలేకనే చేస్తున్నారని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంతో ఈ నిన్న వచ్చినటువంటి ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి వీడియోలతో పాటు ఈ రోజు చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి సతీష్ యాదవ్ వీడియోలు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినాయి. ఇటీవల టీడీపీ నేతలకు సంబంధించి వరుసగా యొక్క అశ్లీల నృత్యాలు కావచ్చు, అశ్లీల దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని టార్గెట్ గా ఇటు వైసీపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు ఆ టీడీపీ నేతలు కూడా స్పందిస్తూ దానికి రీకౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క
ఆ వీడియోని ఎప్పుడు ఉన్నారా లేరా అన్నటువంటి విషయాలు పక్కన పెడితే దీనిపైన అయితే ఆ ప్రజలైతే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దృశ్యాలు ఇలాంటి పనులకు ఖచ్చితంగా పాల్పడేటువంటి వారిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అయితే పలువురు కోరుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం. థ్యాంక్ యూ సురేంద్ర.